నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే 5 రాష్ట్రాలకు ఎలక్షన్కి సంబంధించి ఈరోజైతే తుది ఫలితాలు అయితే వెలువడ్డాయి. ఇంకా పూర్తిగా ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ ఇప్పటికే 3 రాష్ట్రాలలో బీజేపీ విజయం అనేది దాదాపుగా ఖరారైపోయింది. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై మనతో స్పందించడానికి సీనియర్ సెల్ కన్వీనర్ సుభాష్ చంద్రజీ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఎన్నికల ఫలితాలపైన ఏ రకంగా బీజేపీ ముందుకెళ్ళింది, అసలు ఈ ఫలితాలపైన వారు ఎలా స్పందిస్తున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుంటారు. సార్ నమస్తే. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ దాదాపుగా 4 రాష్ట్రాల్లో దూసుకుపోతూ ఉంది. ముఖ్యంగా అస్సాంలో ఏదైతుందో ఎన్నిలేనటువంటి 3వసారి అసలు ఊహించలేదు. కాంగ్రెస్ ఒక దావా చేసింది మేము గెలుస్తామని, కానీ అక్కడ 3వసారి కూడా ప్రభంజనం ఏదైతుందో బ్రహ్మాండమైనటువంటి ప్రభంజనము అస్సాంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా మనం గెలుస్తూ ఉన్నాము 2వసారి. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి తమిళనాడు ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ కూడా దాదాపు 60 పైన స్థానాలు అంచి ఒక డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏఐడిఎంకేతో కలిసి ఏదైతే ఉందో డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతుందో గత 15 సంవత్సరాల నుండి ఉండేటటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా అక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా విసిగిపోయి మార్పు రావాలని కోరుకున్నారు. ఎందుకంటే దాదాపుగా మన యొక్క బెంగాల్ ఏదైతుందో అది బంగ్లాదేశ్ బార్డర్లో ఉండేటటువంటి ప్రాంతము. దాదాపు అనేక మంది బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఏదైతుందో అక్కడికి వచ్చి అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క జీవన స్థితి ఏదైతుందో మార్పు చేసేటటువంటి ప్రయత్నము. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది, గుత్తాధిపత్యం ఏర్పడ్డది. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదైతుందో డిక్టేటర్షిప్తో నడిచింది. అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకొని అక్కడ ఉండేటటువంటి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకుని పరిపాలన ఏదైతుందో తుంకలు దొక్కేటటువంటి ప్రయత్నంలో ఒకటే ఒక ఆశ అక్కడ బెంగాల్ ప్రజలకు ఏదైతుందో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే బెంగాల్ ఏదైతుందో ప్రశాంతత ఉంటుంది, లేకుంటే కష్టమైనటువంటి పని అన్నటువంటి దాంట్లో మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏదైతుందో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ కోసం దేశం, దేశం కోసం మోదీ, మోదీ కోసం మనం అనేటువంటి ఒక మంచి నినాదంతో ఏదైతుందో పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ, స్పష్టమైనటువంటి మెజార్టీ ఏదైతుందో బంగాల్ ప్రజలు ఇచ్చారు. రాబోయేటటువంటి రోజులు ఏదైతుందో ఏ విధంగా అయితే గుజరాత్ రాష్ట్రం, మహారాష్ట్ర, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాను, ఈ కర్ణాటక, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే ఎన్డీఏ పరిపాలన ఏదైతుందో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఉందో బెంగాల్ యొక్క తీరుతో ఏదైతుందో మారుతా పోతా ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో అక్కడ ఎస్ఐఆర్ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బ్రహ్మాండంగా అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి పౌరసత్వం బిల్ ఏదైతుందో పాస్ అయిన తర్వాత అక్కడ కూడా లాగు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. తిరిగి ఏదైతుందో గతంలో అక్కడ ఉండేటటువంటి కమ్యూనిస్టు పరిపాలన, దాని తర్వాత ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనతోటి ప్రజలు ఏదైతుందో విసిగిపోయారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. 100% ఏదైతుందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతుందో వికసిత్ భారత్ వైపు భారతదేశం పోతా ఉంది. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఏదైతుందో స్వచ్ఛ భారత్, డిజిటల్ భారత్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం ఏదైతుందో ఇది విశ్వగురుగా మారుతూ ఉంది భారతదేశం. అందుగురించే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా గతంలో 8 పార్లమెంటు గెలిచి 37% ఏదైతుందో ఇక్కడ మేము సాధించడం జరిగింది. ప్రజల యొక్క విశ్వాసం సాధించడం జరిగింది. 37% ఓట్లు ఏదైతుందో భారతీయ జనతా పార్టీకి పడ్డాయి. రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా 28-29లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఏదైతుందో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డపై ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఎగిరివేయడం ఖాయము, కాషాయ జెండా ఎగరడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తాం. సార్, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి 2 రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీ అధికారంలో లేనటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో అధికార మార్పు అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కానీ
అదేవిధంగా వికసిత్ భారత్కి సంబంధించినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మన వైపు చూస్తున్నారు. ఇంత ఇజ్రాయిల్ సంబంధించినటువంటి ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. అక్కడ ఉండేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ వ్యవస్థ నాశనం అయిపోయింది. అమెరికా సైతం, జపాన్ సైతం, రష్యా సైతం అన్ని పెద్ద పెద్ద దేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భయపడ్డాయి. కానీ ఇక్కడ భారతదేశం ఏదైతే ఉందో ఎక్కడ కూడా మొక్కమోనిగా ఏదైతే ఉందో ఇక్కడ ఒక్క దానిపైన కూడా పెంచకుండా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఏదైతే ఉందో అన్ని రకాల ఏదైనటువంటి గ్యాస్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి అందుబాటులో ఉండే విధంగా మన యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. అందు గురించి ఏదైతే ఉందో డైరెక్ట్గా మనము పాకిస్తాన్ మంత్రులు మాట్లాడినటువంటి మాటలు వింటున్నాము, అదేవిధంగా ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు వింటున్నాము, ఇజ్రాయెల్ మాట్లాడినటువంటి మాటలు వింటున్నాము. వాళ్ళందరూ ఏదైతే ఉందో భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కావాలి, మధ్యవర్తిత్వం కావాలి, ఆయన వల్లనే ప్రపంచ శాంతి వస్తుంది అన్నటువంటి ఆశాభావం ఇది ప్రజల్లో బాగా దూసుకుపోయింది. ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ ఒక్కటే ఈ యొక్క దేశాన్ని కాపాడగలుగుతాడు. మొన్ననే ఏ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ ఏదైతుందో ఒకవేళ 15 సంవత్సరాలు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము దేశంలో ఉంటే రాబోయేటటువంటి 100 సంవత్సరాల వరకు ఎవరు పోటీదారులు కారు అన్నటువంటి విశ్వాసాన్ని వెలిబుచ్చారు. అంటే పెద్ద వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క పరిపాలన ఏదైతుందో మెచ్చుకుంటున్నారు. ఈరోజు ఏ విధమైనటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలే ముఖ్యమైనటువంటి దానితో ఈరోజు జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము మొన్న కరోనా సమయంలో కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో 80 కోట్ల మందికి ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా రేషనింగ్ ఫ్రీ ఇచ్చేటటువంటి పరిస్థితి. అదేవిధంగా యువకులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, సమాజంలో ఉండేటటువంటి పెద్దలకు అందరికీ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టి వాళ్ళను ప్రాణాలను రక్షించేటటువంటి పని. ఈ విధంగా ఒకటి కాదు చెప్పుకుంటా పోతే చాలా చెప్పవచ్చు. కాబట్టి అందు గురించే మార్పు వస్తుంది. తమిళనాడులో మార్పు వచ్చింది. ఎన్డీఏ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక కేరళంలోనే మాత్రమే ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. కానీ అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ప్రభావం వల్ల మేము 4-5 సీట్లు మాత్రమే గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఎందుకంటే కేరళలో మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాదాపుగా 2-3 మేయర్లు గెలుచుకున్నాము. 252 మంది కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ గెలిచారు. అంటే ఈ విధమైనటువంటి మార్పు వస్తుంది. రాబోయేటటువంటి తప్పకుండా సౌత్లో కూడా పుదుచ్చేరి వచ్చేసినాము. తమిళనాడులో ఇప్పుడు నిర్ణయాత్మక పాత్ర ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిగిలింది ఒక తెలంగాణ. తప్పకుండా తెలంగాణలో కూడా బాగా భారతీయ జనతా పార్టీ వేస్తుంది.